నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం, పులివెందులలో 40 మంది కౌన్సిలర్లు. ఈ 40 మంది కౌన్సిలర్లు వచ్చే సెప్టెంబర్ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. మొదట వైఎస్ కుటుంబం తరపున వైఎస్ కుటుంబీకుల సహాయ సహకారార్థం, వైఎస్ కుటుంబీకుల అండదండలతో, వైఎస్ కుటుంబీకుల చొరవతో, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల మేరకు పులివెందుల మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్గా రుక్మిణీదేవి బీసీ కోటా కింద మహిళ మొట్టమొదటి సూరి పులివెందుల మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఎన్నిక అయింది. అప్పుడు 21 మంది కౌన్సిలర్లు మొదటిలో. అటు తర్వాత రెండవసారి పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. వైఎస్ ప్రేమీలమ్మ ఈమె ఓసీ కోటా కింద మహిళా చైర్పర్సన్గా ఎంపిక జరిగింది. అప్పుడు 26 కౌన్సిలర్లు ఎన్నిక అయినట్లు నాకున్న సమాచారం. అటు తర్వాత బీసీ కోటా కింద ముఖ్యంగా వైఎస్ కుటుంబీకుల అండదండలతో, వైఎస్ చొరవలతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో బీసీ కోటా కింద వడ్డెర కులానికి చెందిన వల్లెపు వరప్రసాద్ మున్సిపల్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టాడు. అప్పుడు 33. ఇప్పుడు జరిగే సెప్టెంబర్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటి మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయి అని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సెప్టెంబర్లో మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి అని నిర్ణయించినట్టు కూడా ముఖ్య సమాచారం. అయితే 21 ఉన్న కౌన్సిలర్లు ప్రస్తుతం 40 అయ్యాయి. అదేదో ఆలీబాబా 40 దొంగలు సినిమా అంటారు కదా, సినిమా. వీళ్ళు దొంగలు కాదు, ఆ టైటిల్ 40 వచ్చింది కాబట్టి ఆలీబాబా అనే టైటిల్ 40 దొంగల సినిమా అప్పుడు మనం చూసాం. కాబట్టి నాకు ఈ 40 మంది కౌన్సిలర్లు బరిలోకి దిగుతున్నారు కాబట్టి ఆలీబాబా 40 మంది కౌన్సిలర్లు, ఆలీబాబా పక్కన దొంగలు కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళ అనుచర వర్గం 40 మంది నిలబడతారు. ఆ సినిమా ఆలీబాబా 40. అయితే ఇప్పుడు పులివెందుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు బీటెక్ రవి 40, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 40. ఈ కౌన్సిలర్లు బరిలోకి దిగనున్నారు. విజయ పరిస్థితులు, ఓటమి పరిస్థితులు పక్కన పెడితే మొట్టమొదటిసారి మహిళా చైర్పర్సన్, రెండవసారి మహిళా చైర్పర్సన్, మూడవసారి వల్లెపు వరప్రసాద్ పురుషుల కోటా కింద. ఇప్పుడు ఎవరు వస్తారో, ఏ రిజర్వేషన్ వస్తుందో వేచి చూడాల్సిన అవసరం. ఏది ఏమైనప్పటికీ 21 ఉన్న కౌన్సిలర్ల సంఖ్య రాను రాను ఇప్పుడు 40 అయ్యింది. ఆలీబాబా 40 కౌన్సిలర్లు, ఆలీబాబా కాదు, బీటెక్ రవి, వైఎస్ జగన్ 40 కౌన్సిలర్లు అనే పేరు పలకనున్నారు పులివెందుల ప్రజానీకం. ప్రస్తుతం హోరాహోరీ, ఒకరినొకరు నువ్వా నేనా ఛాలెంజ్. మేమే గెలిచేది స్థానిక సంస్థల ఎన్నికల్లో, అదే మున్సిపాలిటీలో మేము నాంది పలుకుతాం, మేము 40 మందిని నిలబెడతాం, 40 మందిని గెలుచుకుంటాం అని మొన్న కార్యకర్తల సమావేశంలో బీటెక్ రవి కూడా సూచించారు. 33 నుంచి 40 అయినట్టు కూడా ఆయన సమాచారం ఇచ్చారు. కాబట్టి స్థానిక
పరిస్థితుల ప్రకారం చూస్తే మున్సిపాలిటీ ఎన్నికల్లో 40 మంది పోటీ చేయనున్నారా? ఆ 40 మంది ఎవరి ఖాతాలో పడతారు? బీటెక్ రవి ఖాతాలో పడతారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడతారా? వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక్కడ కౌన్సిల్ నాన్కే వాస్తే గతంలో మున్సిపల్ చైర్మన్లు కూడా నాన్కే వాస్తే అంతా కూడా వైఎస్ కుటుంబీకుల పాలనే ఉండింది. కౌన్సిలర్లు కూడా నాన్కే వాస్తే కొన్ని వీధుల్లో కొంతమంది ప్రజానికం కౌన్సిలర్లు పేర్లు కూడా గుర్తు ఉండవు. వైఎస్ కుటుంబీకులు ఎవరు పేరు చెప్తే వాళ్ళే కౌన్సిలర్లు. అయితే వాళ్ళ హయాంలో కూడా కొంతమంది వైఎస్ కుటుంబీకులకు చురక రాజకీయం నేర్పించారు. ఆ చురక రాజకీయం ఏమిటి అంటే, కృష్ణారెడ్డి అనే అతను తన హవా కొనసాగించి కౌన్సిలర్లలో మంచి కౌన్సిలర్ అని అనిపించుకున్నాడు. వైఎస్ కుటుంబీకుల కన్నా ఎక్కువ. అటు తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేశాడు జి మనోహర్ రెడ్డి అనే అతను ఇండిపెండెంట్గా వైఎస్ కుటుంబీకులను ఎదిరించి కౌన్సిలర్గా గెలుపొందాడు. ఈ రెండు ఒక విధంగా చెప్పుకోదగిన పులివెందుల్లో కౌన్సిలర్ల పోటీ. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూస్తే, ఇప్పుడున్న స్థితిగతుల ప్రకారం చూస్తే కూటమి అధికారంలో ఉంది కనుక వైఎస్ జగన్ రాజకీయం ఇక్కడ ఏ విధంగా జరుగుతుందో, ఏ విధమైన పరిస్థితులు నెలకొంటాయో, ఎటువంటి పరిస్థితులు వస్తాయో, బీటెక్ రవి చెప్పినట్లుగా రవి ఖాతాలో పడతారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఈ 40 మంది పడతారా? వచ్చే ఎన్నికల్లో సూచించాల్సింది, శాసించాల్సింది, ఓటు వేసి చూపించాల్సింది పులివెందుల ప్రజానికం అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.